నగరం చుట్టుపక్కల ఉన్న ఓకే. మిడ్ ఆఫ్ ది సిటీ మనకి ఆ రేట్ అంటే ఓకే. కానీ నగర శివార్లలో అది కూడా ఇటు సైడ్ ముంబై హైవే, బెంగుళూరు హైవే ఇటు సైడ్ ఎక్కువగా భూమి పెరగడానికి కారణం ఏంటండి? గవర్నమెంట్, పబ్లిక్, జీడిపి, ఇన్ఫ్లో ఆఫ్ మనీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే తీసుకుందాం. బెంగళూరు హైవే అంటే ఏమొస్తాయి? గచ్చిబౌలి దాటుకొని నియోపోలిస్, దెన్ శంషాబాద్, పుత్తూరు, నందిగామ, షాద్ నగర్, బుర్గుల, రాజానగర్, బాలానగర్, చర్చర్ల. ఇది స్ట్రెచ్ 100 కిలోమీటర్స్. ఈ 100 కిలోమీటర్ కూడా వెంచర్లు పడిపోయాయి, మీకు తెలియదు. 100 కిలోమీటర్ దాటి కూడా స్క్వేర్ యార్డ్ 15,000 అమ్ముతున్నారు. 100 కిలోమీటర్ దాటాక. సో అక్కడ ఏమవుతుంది? షాద్ నగర్ అనేది అంతకుముందు గ్రామ పంచాయతీలు ఉండేది. అవును. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎదిగింది. ఓకే. అంటే ఒక ఎలివేటెడ్. షాద్ నగర్ చుట్టూ 4 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, చాలామంది తెలియదు. మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇవన్నీ ఇండస్ట్రియల్ కారిడార్స్. అమెజాన్ లాంటి కంపెనీలు, నాటకో ఫార్మా, అరవింద్ ఇవన్నీ ఉన్నాయి. పోలేపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆల్రెడీ సెజ్ స్టార్ట్ అయిపోయి 1000 మంది వర్క్ చేస్తున్నారు, ఇంకా 1000 మంది రిక్రూట్ అవుతున్నారు. నేషనల్ హైవే, ఈ బెంగళూరు అనేది బిగ్గెస్ట్ లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అంటే భారతదేశాన్ని 2 భాగాలుగా కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్న హైవే ఏదైనా ఉందంటే బెంగళూరు హైవే. ఓకే. మరి ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్, 1 lakh పీపుల్ కెన్ పెర్ఫార్మ్ మెడిటేషన్ ఇన్ 1 single floor. ఓకే. 1 lakh వెళ్ళాలి మీరు ఎప్పుడైనా టైం ఉంటే. లెఫ్ట్ సైడ్ చిరంజీవి స్వామి ట్రస్ట్, ఆయన కంపెనీ కూడా ఆయనతో ఓపెన్ చేయించాను. సో ఇన్ని రీజన్స్ ఎందుకు పెరుగుతుంది?